లాస్ట్ టైమ్ ఒక సినిమాలో ఎండ్ కార్డ్‌లో 'శుభం' అని ఎప్పుడు జూసావు? 'శుభం' సినిమాలో కాకుండా సినిమాలనే రివ్యూ పాడుతూ చెప్పాలా వద్దొద్దొద్దొద్దు. డీఎస్‌పీ లేకపోతే నాది బరిగొంతులాగే ఉంటుంది. ఇప్పుడొక బ్యాచొచ్చి మీరు ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చెయ్యర్రా అంటారు చూడు. ఆఫ్‌కోర్స్ నేను అదే బ్యాచ్ అనుకోండి. ఓకే. ఇంక చాలు. ఇంకొంచెం ముందుకెళ్ళే ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. మూవీ టీమ్ రిలీజ్ చేసిన ప్లాట్ ఏంటంటే, ప్రతాప్ అనే ఒక కుర్రాడు తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటూ కుబేరపాలెం అనే ఒక ఊరికొస్తాడు. అసలు తనకి ఆ ఊరికి సంబంధం ఏంటి? టీజర్‌లో చూసినట్టు అందరూ పాటలు పాడే ఆ శాపం ఏంటి? ఎందుకొచ్చింది? అనేదే స్టోరీ మెయిన్ బేస్ లైన్. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ ముందు నుండి చెప్తున్నట్టే ఇదొక మ్యూజికల్. సో, మాక్సిమం పార్ట్ ఆఫ్ ద మూవీలో సాంగ్సే ఉంటాయి. ఈ సినిమా ప్యూర్‌లీ కలెక్షన్స్ కోసమో, లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో చేసిందో, రాసిందో కాదు. ఇది మన తెలుగు ఆడియన్స్‌కి సింగీతం గారు ప్రేమతో ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్. నేను చూసిన సింగీతం గారి మూవీస్‌లో పెద్ద పెద్ద విలన్సో, కాంప్లెక్స్ ప్లాట్ పాయింట్సో కన్నా ఒక చిన్న అవసరమో, లేదా ఒక ఇష్యూ ఒక క్యారెక్టర్‌ని ఎలా మౌల్డ్ చేస్తుంది అండ్ ఆ సిట్యుయేషన్స్‌కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేదే మెయిన్ స్టోరీని డ్రైవ్ చేసే ఎలిమెంట్. ఏ మనిషిని వెంటనే మారిపోడండి. సినిమా అయిపోయేలోపో లేదా ఒక్క సీన్ చూసో అలా క్యారెక్టర్ మారాలి అంటే దానికి కొంత టైం పడుతుంది. అది ఇందులో చాలా ఆర్గానిక్‌గా చూపిస్తారు. అండ్ అలా మారినప్పుడు ఎంత చిరాకులో సినిమా చూస్తున్నా రష్ చేసినట్టు అనిపించదు. సినిమా స్టార్ట్ అవ్వగానే స్టోరీలోకెళ్ళిపోతారు అండ్ క్యారెక్టర్స్‌ని చాలా ఈజీగా డెవలప్ చేస్తారు. డీఎస్‌పీ గారి మ్యూజిక్ ఒక్క నిమిషం కూడా ఇరిటేటింగ్‌గా అనిపించలేదు బ్రో. సంగీతం గారు చెప్పినట్టే డీఎస్‌పీ తప్ప ఇంకెవ్వరు చేయలేరు ఇలా. మనకి కనిపించే లొకేషన్స్ ఎక్కడ పట్టారో తెలీదు కానీ, స్టోరీకి తగినట్టు ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యాయి. నాకొక నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చింది బ్రో. అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరిని ఒకే దగ్గర పెట్టేసరికి నాకు చాలా సరదాగా అనిపించింది. అండ్ ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా నేను చూసిన మూవీస్‌లో మోస్ట్‌లీ బ్లాక్ పీపుల్‌ని కొంచెం కామికల్‌గా చూపిస్తారు. వైల్ డిస్క్రిమినేటింగ్ దెమ్ కంప్లీట్‌లీ. అండ్ ఇందులో కొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ వెరీ టచింగ్‌గా అనిపించింది. ఒక సర్ప్రైజింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కేమియో ఉంది లాస్ట్‌లో. నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు బ్రో. సినిమా త్రూ ఔట్ అంటూనే ఉన్నాడు. నాకర్థం కాలేదసల. అంటే ఏంటి బ్రో లైక్ ఇదొక మ్యూజికల్ అని తెలుసు. సినిమా నిండా పాటలే ఉంటాయి తెలుసు. అయినా సరే ఇంకా ఇరిటేటింగ్ ఫీల్ అవుతున్నావంటే మేబీ దిస్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. లాస్ట్ థింగ్స్ లాస్ట్. నువ్వు ఒకవేళ 90స్ కిడ్ అయినా కాకపోయినా నీ నెక్స్ట్ జనరేషన్స్‌తో సింక్‌లో ఉంటే అంటే ఈ 30 ఆర్ 15 సెకండ్స్‌లోనే దొరికేసే డోపమైన్‌కి అలవాటు పడిపోయిన రీల్స్ బుర్ర అయితే ఈ సినిమా నీకు నచ్చదు బ్రో వదిలేయ్. బట్ ఐయామ్ టెల్లింగ్ యూ థిస్. ఇలాంటి ఒక సినిమా మళ్ళీ రాదు అండ్ ఏ డైరెక్టర్ ట్రై కాదు డేర్ కూడా చేయడు. ఇలాంటి ఒక జానరాని ముట్టుకోవడానికి. 'సంగీతం' గారి లాస్ట్ సినిమా 2013లో వచ్చింది. అండ్ ఇప్పుడు ఆయన ఈ సినిమా తీశారంటే దిస్ విల్ బి ఇన్ ద హిస్టరీ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. సో వెళ్లి చూడు గురు. పుడతామా ఏంటి మళ్ళీ? ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. కోపాలు, శాపాలు నీ దాకా రాకుండా ఆ భగవాన్‌కో ప్రేయర్ కర్తా హూँ. ఇట్లు మీ కుక్కల అప్పారావు.